న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి పెద్దగా తెలియదు. ఎందుకంటే డిస్కో శాంతి గారే కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు కాబట్టి ఆమె ఫ్యామిలీ గురించి ఎక్కువ చెప్తారు. ఎందుకంటే నాన్నగారు చాలా పెద్ద యాక్టరు, హీరోగా ఉన్న టైంలో, పీక్‌లో ఉన్న టైంలో కార్ యాక్సిడెంట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బెడెడ్ అయ్యారు. అవును సార్. ఏంటి ఆ టైంలో అసలు యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? అమ్మా, నాన్నకి ఇద్దరికి యాక్సిడెంట్ అయిందని విన్నాను నేను అసలకి. అక్ ఇదని ఐ హర్డ్ ఫ్రమ్ మై ఎల్డర్ సిస్టర్. లైక్ నా అమ్మ దే వర్ డ్రైవింగ్. హ్మ్. ఏదో బస్‌లో ఫ్యాన్స్ ఉంటారు కదా! అవును. అప్పుడు ఆ రోజులో ఓపెన్ కార్ అని చెప్పాను కదా! అవునవునవును. అలా కార్‌లో వెళ్ళినప్పుడు సీఎల్ ఆనంద్ చెప్పి ఏదో చెప్పేసి దే వర్ హావింగ్ రేస్ అన్నమాట. ఓకే. బస్ అండ్ అప్ప. హ్మ్. అలా వెళ్ళినప్పుడు అప్ప వెళ్ళటం, వాళ్ళు వెళ్ళటం అలా సడన్‌గా చూస్తే వీళ్ళు వెళ్ళిపోయారు. వెనకాల బండి రాలేదని చెప్పి దే కేమ్ బ్యాక్ అండ్ సా యాక్సిడెంట్ అయిపోయింది అని విన్నాను. ఓకే. సో దట్స్ హౌ హి గాట్. మీ నాన్నగారు డ్రైవ్ చేస్తున్నారా? అవును. ఓకే. ఎప్పుడు నాన్న అమ్మ ఉన్నారు పక్కన. అమ్మ పక్కన ఉన్నారు. ఓకే. అలా దే గాట్ అడ్మిటెడ్ అన్నమాట. ఓకే. సో దట్స్ హౌ మై ఫాదర్ వాస్ బెడ్ రిడన్. సో యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ బెడ్ ఎడంగా ఇద్దరు. అమ్మ కాల్ రైట్ లెగ్ లో ప్లేట్ పెట్టారు. అప్పకు బ్యాక్ అన్నమాట. ఓకే. తర్వాత అప్పకు కొంచెం తగ్గింది. ఐ మీన్ మూవీస్ అన్ని బికాజ్ ఈ కాన్ డూ ఫైటింగ్ తర్వాత కదా. సో క్యారెక్టర్ రోల్స్ కి మెల్లమెల్లగా చిన్నగా చేశారు. కష్టం చెప్పి అక్క లోపల వచ్చింది అనమాట ఇండస్ట్రీలో. ఫ్యామిలీని రన్ చేయాలి, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం దారి లేదు బికాస్ అప్ప ఈజ్ ఇన్ టు దట్. అక్క అందరూ చదువు ఐ థింక్ అక్క వాజ్ స్టడీయింగ్ 10th ఏదో చెప్పారు అనుకుంటా. షీ వాజ్ స్టడీయింగ్ అండ్ ఇంకొక అక్క ఉంది. దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు షీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్. దెన్ దే గాట్ శాంతిక ఇన్ టు ద ఇండస్ట్రీ. ఓకే. సో అలా వచ్చినప్పుడు అక్క ఏదో క్యారెక్టర్ చేద్దామంటే సాంగ్ వచ్చింది అన్నారు. సరే సాంగ్ చేసుకొని అలాగే ఇట్ స్టార్టెడ్ రన్నింగ్. నేను విన్నది ఫస్ట్ మోహన్ లాల్ గారితో మలయాళంలో స్టార్ట్ చేస్తే ఆ మూవీ ఏదో 80% ఆగిపోయింది అన్నారు. నెక్స్ట్ తమిళ్లో స్టార్ట్ అయితే అది ఆగిపోయింది అన్నారు. బెటర్ క్యారెక్టర్ ఏదో బయటికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయడం బెటర్ అని వచ్చారు అని చెప్పేసి సుమన్ గారి మూవీలో ఫస్ట్ మూవీ చేశారు అంతే. దెన్ అదేదో సాంగ్ చేయటం మళ్ళీ అది ఒప్పుకోలేకుండా మళ్ళీ చేద్దాం చెప్పి స్టార్ట్ చేశారు. దెన్ షీ బికేమ్ ఇన్ టు దట్ ఓన్లీ. కానీ క్యారెక్టర్ చాలా చేసింది అక్క. అవును. క్యారెక్టర్ వైజ్ అక్క అంత ఫేమస్ అవ్వలేదు కానీ డాన్స్ వైజ్ ఓన్లీ డాన్స్. అవును. కానీ అప్పుడు అంతమంది డాన్సెస్ ఉన్నా గానీ డిస్కో శాంతి అనేది అక్కకే వచ్చింది కదా. అవును సార్. అది ఎవరికి రాలేదు. లేదు సార్. అనురాధ అక్క ఉన్నారు, సిల్క్ సుమిత అక్క ఉన్నారు, శాంతి అక్క ఉన్నారు. మేబీ శాంతి అక్క పుల్డ్ ఓవర్ బికాస్ ఆఫ్ అవర్ క్రేజ్ అండ్ డాన్స్. స్టార్టింగ్ లో అక్కకి సరిగా రాదు అనమాట. లేటర్ షీ పిక్డ్ అప్ విత్ అండ్ షీ గాట్ వెరీ ఫేమస్ వెన్ షీ స్టార్టెడ్ డూయింగ్ విత్ చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, రజనీ గారు. The grace she took over. That's how she got her name also. డిస్కో శాంతి. Disco. Otherwise her name is Shantakumari. కానీ ఓన్లీ డిస్కో శాంతి గారి వల్లే ఇంత పెద్ద ఫ్యామిలీ రన్ అయింది చెప్పాలంటే. 100%. 100%. అక్కని దాన్ని బాధ్యతగా తీసుకున్నారా లేకపోతే చాలా భారంగా తీసుకున్నారా ఆ టైంలో? నేనే ఇంతమందిని రన్ చేయాలి, 7 సిబ్లింగ్స్ ఉన్నారు, మమ్మీ డాడీ వాళ్ళ హెల్త్ ట్రీట్మెంట్కి మెడిసిన్, అంటే ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అక్క ఆ ఏజ్ లో? చాలా చిన్న ఏజ్ మీరు చెప్పింది 10th క్లాస్ అంతే. 15-16 ఏజ్ లో. I never felt అక్క టు భారం అండ్ ఆల్. It's like she took as like అప్పలేదు కదా, అప్ప తర్వాత నేనే చూసుకోవాలని చెప్పి ఒక ఇదిగానే చూసారు, పాజిటివ్ గానే తీసుకున్నారు. ఓకే. అండ్ పెళ్లి అయిన ముందులో కూడా ఐ థింక్ షీ టోల్డ్ బావా లైక్ నాకు ఫ్యామిలీ ఉంది వాళ్ళని చూసుకోవాలని చెప్పి బావ కూడా ఒప్పుకున్నారు. వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ శ్రీహరి బావ ఆల్సో బికాస్ ఎవ్రీబడి విల్ నాట్ సే ఓకే నేను చూసుకుంటా నీ ఫ్యామిలీని చెప్పారు, కానీ బావ చెప్పారు. అందరిని సెటిల్ చేశారు కదా డిస్కో శాంతి గారు? అందరికి అయిపోయాయి. అక్క పెళ్లి అప్పుడు ఐ థింక్ అందరికి పెళ్లి అయిపోయింది అనుకుంటాను సార్, నాకు తప్ప అందరికి పెళ్లి అయింది. సో ఆమె అందరికి దగ్గర ఉండి పెళ్లి చేయటం అందరికి. నాకు కూడా అక్కనే చేసింది. ఓకే. పెళ్లి అయిన తర్వాత కూడా నాకు కూడా అక్కనే చేశారు. ఓకే. నిజంగా ఎవరు తీసుకుంటారు నిజంగా అంత రెస్పాన్సిబిలిటీ? తీసుకోవాలి. ఈవెన్ ఐ డోంట్ నో ఇప్పుడు ఉన్న ఫాదర్ మదర్ తీసుకుంటారేమో తెలియదు కానీ వీఆర్ రియలీ లక్కీ టు హ్యావ్ అక్క బికాస్ 7 members. తర్వాత అక్క కూతురు కూడా షీ డిడ్ అనమాట. ఓకే. స్టడీస్ వైజ్ అన్న పిల్లలు కూడా స్టడీస్ వైజ్ చూసుకున్నారు. దట్ ఈస్ honestly I'm telling. Okay. She took care of all the kids also. కానీ బయట కొంచెం మేము అక్కడ ఇక్కడ విన్నది అబద్ధం.
అబౌట్ పెద్దగా చూసుకోరు అంటే మాట్లాడతారు సార్ వెనకాల మ్మ్. చాలా మాట్లాడతారు కానీ ఐ నో చెప్పాలంటే ఐ ట్రావెల్ విత్ ఆల్ 6 ఆఫ్ us బికాస్ పుట్టినప్పుడు అందరూ ఉన్నారు కదా సో ఐ ట్రావెల్ విత్ ఆల్ 6 ఆఫ్ దెమ్ ఉమ్, సో ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫ్రమ్ డే 1 అండ్ ఇప్పుడు వరకు అక్కనే చూసుకుంటారు ఇప్పుడు కూడా ఎవరైనా ఫోన్ చేసి మా ఇంట్లోనే డబ్బు లేదు అంటే అక్క పంపించేస్తుంది శాంతి గారు. ఉమ్, షీ డజన్ సీ ఎందుకు అక్కడ పంపిస్తాను పోయే మన వాళ్ళే కదా ఉమ్, మన తమ్ముడే కదా మన చెల్లియే కదా అని చెప్పి పంపించేస్తుంది ఓకే. అలా కానీ She will పెళ్ళయిన also- తర్వాత శ్రీహరి గారు లైఫ్ లోకి వచ్చారు కదా, అప్పుడు డెఫినెట్ గా కొంచెం అన్న చేంజ్ ఉంటుంది కదా. కంప్లీట్ గా ఏమన్నా కొంచెం చేంజ్ ఉందా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా అక్క కన్నా ఎక్కువ ఆలోచించే వాళ్ళ ఫ్యామిలీ గురించి? ఏం లేదు సార్ సేమ్ టు సేమే ఉండే ఇంకా ఎక్కువనే చూసుకుంటారు బావగారు ఆ, అమ్మకి బాగాలేకపోతే డబ్బు పంపించి చెప్పటము ఉమ్, ఇటు సైడ్ బావగారు అటు సైడ్ పక్కుపా ఇద్దరు దే డూ ఉమ్, దే నెవర్ స్టాప్డ్ హెల్పింగ్ అస్ గ్రేట్ కదా. చాలా ఉమ్, నిజంగా ఇద్దరు యాక్టర్స్, ప్రకాష్ రాజ్ గారు కానీ శ్రీహరి గారు కానీ, వాళ్ళ మూవీలో చేసే రోల్స్ కి రియల్ లైఫ్ లో ఉండే వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది difference కదా. ఉంటుంది అవును సార్ ఆ? ఎక్కువ ఏ బావ అంటే ఇష్టం మీకు, ప్రకాష్ రాజ్ గారా శ్రీహరి గారు? పక్కుపా ఐ మీన్ ప్రకాష్ అంకుల్ అవునా? ప్రకాష్ అంకుల్ ఎందుకంటే ఐ థింక్ నేను 8th 9th నుంచి ప్రకాష్ అంకుల్తోనే ఉన్నా నేను లతాక అది అప్పుడు పెళ్లి అయిపోయింది కదా లతాకతోనే ఉన్నాను ఉమ్, అక్కడే స్టడీస్ అని అక్క చాలా స్ట్రిక్ట్ అన్నమాట స్టడీస్లో లతాక సో షీ వాంటెడ్ మీ టు కంప్లీట్ మై డిగ్రీ అండ్ ఆల్ ఉమ్, సో 10th అక్క ఇంట్లోనే కూర్చొని రాశాను ఉమ్, ప్రకాష్ అంకుల్ వచ్చి చెప్తారు ఏంటి ఎప్పుడు చూస్తే చదువుతూనే ఉందంటే మీరు ఆగండి మీరు దీంట్లో రావద్దని చెప్తారు ఈజ్ వెరీ స్వీట్ Hmm. సో పెళ్ళి అప్పటి వరకు ప్రకాష్ అంకుల్తోనే ఉన్నాను నేను మా అమ్మ ఓకే. చెన్నైలో. అవును సార్ ఓకే. సో లతక్క చూసుకునే వాళ్ళు అప్పుడు. లతాక ఐ మీన్ ప్రకాష్ అంకుల్ లతాక ఎదురు ఒకటి నాకు అదే అదే. లతాకని సో చూసుకున్నాను ఆమె కూడా యాక్టింగ్ చేసేవాళ్ళు కదా, ఆమె కొంచెం బిజీగా ఉండే వల్ల కొంచెం ప్రకాష్ ఫ్యామిలీకి అంకుల్ టైం వచ్చిన ఇచ్చేవాళ్ళు. ముందులు చేశారు Hmm. తర్వాత పక్కుపా వచ్చిన తర్వాత మానేశారు షీ గాట్ మ్యారీడ్ కానీ ఎక్కువ అంటే ఇప్పుడు లతక్కతో ఎక్కువ బాండింగ్ ఉంది, ఎందుకంటే మ్యారేజ్ అయ్యే వరకు అక్కడే ఉన్నారు అక్కడే కాబట్టి. ఉండే కానీ శాంతక్క హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడే మీరు మీట్ అవుతుంటారు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి లైక్ ఫన్ ఐ మీన్ లైక్ ఎవ్రీబడి విల్ బీ హియర్ ఆల్ 7 ఆఫ్ us ఉమ్, ఎక్సెప్ట్ లతాక్ వస్తే వస్తుంది లేకపోతే అదర్స్ లైక్ 6 ఆఫ్ us విల్ బీ హియర్ ఉమ్, విత్ ఫ్యామిలీ ఓకే. ఒక పండగలా ఉంటుంది అనమాట ఆర్ Okay. శాంతేక యూస్ టు కమ్ టు చెన్నై ఉమ్, ఒక మంత్లీ ఒక వన్స్ 10 డేస్కి వస్తారు Hmm. 2 monthsకి ఒకసారి వస్తారు అది Hmm. కూడా పండగలాగే ఉంటుంది అక్క వస్తే పండగని మాకు ఓకే. ఈవెన్ ప్రకాష్ అంకుల్ యూస్ టు కమ్ అండ్ శాంతేక బావ కమ్స్ టు చెన్నై ఓకే. ఒక ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ అలా ఉంటుంది అనమాట అక్క పెద్ద ఇల్లు ఉంది చెన్నైలో సో అక్కడ అన్న ఉన్నాడు ఇప్పుడు ఆ ఇంట్లో నేను అమ్మ ఉంటాం అనమాట అప్పుడు ఆ తర్వాత అమ్మకి బాగాలేదని చెప్పి పక్కుపాతో కొన్ని రోజు ఉన్నాము సో బావ వచ్చినప్పుడు ఇట్ విల్ బి డిఫరెంట్ కుకింగ్ ఫెస్టివల్ అలా ఉంటుంది మాకు పొంగల్ దివాళీ కూడా అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసామో ఏమో తెలియదు కానీ వెన్ ఎవర్ దే ఆర్ హియర్ దే వర్ హియర్ వీ యూస్ టు ఎంజాయ్ ఓకే. కానీ వాళ్ళు మీ లైఫ్ లో ఉన్నప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, శ్రీహరి గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు. బట్ ఆయనేమో హెల్త్ రీజన్స్ వల్ల చనిపోవటం, ఈయన కొన్ని రీజన్స్ వల్ల బాగా డైవర్స్ అవ్వటం. ఆ టైంలో ఎలా తీసుకున్నారు ఫ్యామిలీ అంతా దాన్ని? ఇద్దరు అంటే ఒక ఫాదర్ ని చూసుకున్నారు మీరు వాళ్ళిద్దరిలో చెప్పాలంటే. నాకు అప్పుడే పెళ్లి అయిపోయింది ఆయన లైక్ ద లవ్ ఇట్ వాస్ ఆల్వేస్ ట్రావెలింగ్ బిట్వీన్ us ప్రకాష్ అంకుల్ ఫస్ట్ పోయారు ఇంట్లో నుంచి లైక్ హీ గాట్ మ్యారీడ్ టు సంబడ్ దట్స్ వాట్ ఐ హర్డ్ అక్క ఫోన్ చేసి అడిగితే షీ సెడ్ ఓకే అడిగారు ఇచ్చేసాము ఫైట్ ఎందుకు చేద్దాం చెప్పి ఒక మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ లతాకకి ఓకే. మా అక్కన ఎక్కువ థింక్ చేస్తారు అండ్ షీ ఆల్సో థింక్స్ వాట్ విల్ బి దిస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ Hmm. ఇప్పుడు డివోర్స్ ఇవ్వకపోతే అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మనకి సో డివోర్స్ అడిగారు ఇచ్చేసాం ఒక ఐ థింక్ ది డ్రాక్ ఫర్ 4-5 years తర్వాత ఇచ్చేసారు షీ డెంట్ ఫీల్ ఫర్ ఇట్ Hmm. సో అక్క ఒప్పుకుంది కదా చెప్పి మా ఇంట్లో ఎవరు ఏం చెప్పలేదు ఓకే. సో వీ టుక్ ఇట్ ఓకే పాజిటివ్ గానే తీసుకున్నాము సో యూ వాంట్ బోత్ వాంట్స్ టు బీ ఇన్ పీస్ఫుల్ లైఫ్ Hmm. హ్యాపీగా ఉండాలని చెప్పి ఉమ్, ఉమ్, దే థాట్ అండ్ దే డిసైడెడ్ బావ చనిపోయినప్పుడు ఇట్ వాస్ ఎ డిసాస్టర్ ఫర్ us because he was the only one who was taking care of
అక్క, పిల్లలు అండ్ ఆల్సో సమ్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్. వి కుడెంట్ టేక్ ఇట్. వి లాస్ట్ బిగ్ లైక్ ఫాదర్. మా నాన్న చనిపోయినప్పుడు ఎలా ఉండిందో అలాగే ఉండేది బావ చనిపోయినప్పుడు. బట్ అప్పటికి ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్ బిఫోర్ ఏమన్నా ఐడెంటిఫై చేశారండి? లేకపోతే He ఫస్ట్ టైమా? had health issues, sir. But బావ ఎలాగంటే he used to think I have a strong body. ఆ పాజిటివ్ వైబ్ ఎప్పుడు ఉంటుంది ఓకే. బావ ఓకే. దగ్గర. సో ఈ సెడ్ ఏం అవ్వదురా చూసుకుందాము. బట్ he was under medications ప్రాపర్ గా. ఓకే. అంటే ప్రీవియస్‌గా ఏముంది హెల్త్ ఇష్యూ ఆయనకి అసలకి? సేమ్ జాండీస్ వల్లనే ప్రతిసారి ప్రాబ్లం వచ్చింది తప్ప వేరే he doesn't have any other problem. ఓకే. ఎవరి ఇష్యూ ఒక్కటే. దానివల్ల he said like అప్పుడప్పుడు he will be okay. He'll be coming to normal. Again he will be sick. Again he'll come to normal. ఓకే. Then he was fine. I heard like one fine day మొత్తం పడిపోయారని లైక్ కొంచెం ఐ థింక్ చనిపోయిన ఒక 6 months బులకి he lost his weight and all. అవునవును. చాలా బికాస్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూ. హ్మ్. అప్పుడు he didn't live it. He wanted to do movies and all. I think లాస్ట్ మూవీ ప్రభుదేవా సార్తో చేశారనుకుంటా. ఐ డోంట్ నో ద మూవీ నేమ్. అది చేసినప్పుడు బాంబే వెళ్ళారు. he didn't come back. ఓకే. he had issue. సరే వెళ్ళి వచ్చి మనం కంటిన్యూ చేద్దాం అని హాస్పిటల్‌కి వెళ్ళి. హాస్పిటల్ కంటిన్యూ చేద్దాము వాట్ ఎవర్ ఇట్ చెప్పి వెళ్ళారు. ఓకే. బట్ he didn't come back అన్నమాట. ఓకే. కానీ అదేది ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మొత్తం బ్లడ్ వామిటింగ్స్ అయ్యి కొలాప్స్ అయిపోయి చనిపోయారని చెప్పేసి. సార్ ఐ మీన్ బావాకి స్టమక్ పెయిన్ చెప్పి బావ ముందర వెళ్ళిపోయారు. అక్క వాజ్ ఇన్ ద రూమ్. బావ షూటింగ్ నుంచి వెళ్ళారు అనుకుంటా. అక్క వెళ్ళిన లోపల దే స్టార్టెడ్ డూయింగ్ దట్ ప్రాసెస్ అండ్ ఆల్. బట్ దే డోంట్ హ్యావ్ ది ప్రాపర్ మెడికల్ సర్టిఫికేట్ వాట్ అక్క వాజ్ క్యారింగ్ ఇట్. దాని లోపల తీసుకెళ్ళినప్పుడు ఏదో సమ్ పైప్ ఇచ్చినప్పుడు ఇట్ పియర్స్ ది లంగ్స్ అని విన్నాను. అది అప్పుడే హీ స్టార్టెడ్ గెట్టింగ్ వామిటింగ్స్ అండ్ బ్లడ్ అని బయటకు వచ్చిందండి. ఓకే. బట్ దే డిడ్ంట్ టెల్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ టు అక్క. అక్క బయట ఉండి బాంబేలో ఎవరికి తెలియదు కదా శ్రీహరి డిస్కషన్. అవును. ఇక్కడ ఉంటే వేరే వీ వుడ్ హ్యావ్ డెల్ట్ విత్. బట్ అక్కడ వెళ్తే దే సెడ్ లైక్ హీఈస్ దేర్ ఇన్సైడ్ అని చెప్పి అక్కని వెయిట్ చేయమని చెప్పారు. అండ్ బై ద టైమ్ అక్క కేమ్ టు నో హీ వాజ్ నో మోర్. అండ్ ఐ థింక్ ఆ బావ చనిపోయి కొంచెంసేపు తర్వాతనే చెప్పారు చనిపోయారని. బట్ ఆమె చాలా స్ట్రాంగ్ గా ఉండే ఒక లేడీ కదా డిస్కో శాంతి గారు. అలాంటిది శ్రీహరి గారి తర్వాత ఆమె కూడా చాలా డల్ అయిపోయారు అనుకుంటా కదా. చాలా సార్. Depression లోకి వెళ్ళిపోవటం. 7-8 years వరకు షీ వాజ్ నాట్ విత్ అస్. ఓకే. ఎలా అంటే బావ లేకపోతే అక్క కాంట్ లివ్. అక్క కూడా హెల్త్ వైజ్ చాలా ప్రాబ్లం అయింది. షీ కుడెంట్ ఈట్, షీ కుడెంట్ స్లీప్, డిప్రెస్ ఎక్కువ అయిపోయింది. షీ కుడెంట్ టేక్ కేర్ ఆఫ్ ఎనీథింగ్. ఎవరు ఉన్నారు ఎవరు ఉంటారు ఎవరు లేరు అని కూడా తెలియదు అనమాట. ఓకే. నౌ షీఈస్ ఫైన్. లైక్ ఐమ్ టాకింగ్ అబౌట్ లైక్ 4 years బ్యాక్. దానికి గుర్తు ఉండదు ఏం అయింది కూడా. ఓకే. కొంచెం కొంచెం షీ యూస్ టు ఫర్గెట్ థింగ్స్ టూ మచ్ ఆఫ్ మెడికేషన్స్ వల్ల. నౌ షీఈస్ గుడ్. ఓకే. షీఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అవును. ఇప్పుడు కొంచెం బెటర్. చెప్పాలంటే చాలా ఇయర్స్ ఆ ఇంట్లోకి కూడా ఎవరు వెళ్ళలేదు. ఈవెన్ వీ వర్ నాట్ గోయింగ్ సార్. వెళ్తే అక్క కోపం వస్తుంది ఎందుకు వస్తున్నారు చెప్పి తిట్టేస్తారు. లైక్ బావా ఐ మీన్ షీ కుడ్ టేక్ దట్ బావా ఇస్ నాట్ దేర్. ఓన్లీ హర్ సన్స్ అక్క. ఓకే. మేము వచ్చి వెళ్ళినా కూడా వచ్చి ఇమీడియట్గా వెళ్ళిపోతాం అనమాట. బికాస్ వీ కుడెంట్ సీ హర్ లైక్ బావా గురించి. షీ ఆల్వేస్ బీ ఆన్ బెడ్ థింకింగ్ అబౌట్ ఇట్. సరిగా తిన్నదు. అలా చాలా ప్రాబ్లం అయింది. హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయిపోయింది. ఇట్స్ నాట్ బికాస్ షీ కుడెంట్ టేక్ ఇట్. బావా ఇస్ నాట్ విత్ హర్ అని చెప్పి. కానీ బట్ శ్రీహరి గారు ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గా ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ శాంతి గారికి లేదు. అవి చాలా మిస్యూజ్ అయిపోయింది ప్రాపర్టీస్. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉందో కూడా తెలియదు. కొంత ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అనేది నిజమా? చాలా ఫేస్ చేశారు సార్. అండ్ లైక్ బావ ఎక్కడ కొన్ని పెట్టారు కూడా ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. చాలా ఉంది కానీ వెనకాల. అవును. మేబీ అక్కకి అదే చెప్పాను కదా సార్. అక్క విల్ డూ వాట్ బావ ఇస్ సేయింగ్. బావ అక్కడ కొన్ని పెట్టారు కూడా వచ్చి చెప్తే ఓకే అని చెప్పి వదిలేస్తారు. అది వెళ్ళి మనం చెక్ చేద్దాం అదని ఉండదు. ఓకే. సో షీస్ లైక్ దట్. బావ ఏం చెప్పినా ఓకే అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా ఐ థింక్ షీ లాస్ట్ లాట్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ అండ్ చెన్నై. చెన్నై అయితే అమ్మ కొన్ని పెట్టింది.
సో కొన్ని ఏమైందంటే అది రిజిస్ట్రేషన్ సరిగా అవ్వకపోయిన వల్ల దోస్ డేస్ దే డోంట్ డూ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్ దాని వల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుంది చెన్నైలో. Hmm. ఇక్కడైతే ఐ డోంట్ థింక్ దట్ షీ నో వేర్ ఇట్ ఈస్ అని. లొకేషన్ తెలియక ప్రాపర్టీస్ లొకేషన్ పోగొట్టుకున్నారు. ఎక్కడ ఉంది అని కూడా తెలియదు. ఆ, బాగా అక్కడక్కడ తీసి ఐ మీన్ డబ్బు ఇచ్చేసి కొన్ని పెట్టేస్తారు కదా, రిజిస్ట్రేషన్ కూడా ఉండదు అప్పుడు. మనకి డబ్బు వచ్చినప్పుడు కొన్ని పెట్టడమే. అలా చాలా బాగా కూడా చేస్తారు, కానీ ఏది ఎక్కడ ఉంది ఇప్పుడు కూడా తెలియదు. ఓకే. ఉన్నది ఒక తెలిసి బోయన్పల్లి, ఇప్పుడు నానక్రామ కూడా నాకు తెలిసి రెండే నాకు తెలిసి, ఇప్పుడు ఒకటి జూబ్లీస్ 3 తెలుసు నాకు, అంతే. బట్ చాలా ఉంది ఇక్కడ. కానీ మిగతా ఇప్పుడు కూడా ఐడెంటిఫై చేయలేదు ఇంకా. సార్ ట్రై చేస్తున్నారు కానీ దొరకలేదు. ఇప్పుడు ఆయన 7 acres బాచుపల్లి ఏదో ఉంది. బచ్చిపల్లిలో ఉంది. అక్కడే కదా. అక్కడే బావ పాప ఇద్దరు ఉన్నారు. అవును అవును. పాప అంటే ఫస్ట్ చనిపోయింది పాప కదా? అక్షర పాప. అవును అక్షర పాప. అక్షర ఫౌండేషన్ కూడా ఏదో పెట్టారు అవును ఇప్పుడు. సార్. సో ఇప్పుడు ఈ హౌస్. ఇప్పుడు ఈ హౌస్ తర్వాత ఇక్కడ నానక్రమ కూడా ఏదో ఉంది, ఏదో అటు సైడ్ ఉంది అంతే. నాకు తెలిసి ఇది 3. బట్ డిస్కో శాంతి గారు కూడా పెద్దగా దాని గురించి ఎప్పుడు ఫీల్ అవ్వరు అనుకుంటా, పోయింది ప్రాపర్టీ ఎక్కడ ఉందో తెలియదు అప్పటి అని. నుంచి అలాగే సార్ అక్క. ఆ. స్టార్టింగ్ ఆఫ్ హర్ కెరియర్ ఇస్ షీ ఇస్ లైక్ దట్ ఓన్లీ. షీ ట్రస్ట్ పీపుల్ బ్లైండ్లీ అంతే. దానివల్ల చాలా పోగొట్టుకున్నారు. చాలా Hmm? చాలా అంటే చాలా. పెళ్ళైన తర్వాత బావ వాజ్ టేకెన్ కేర్. బావ చూసుకుంటారు కదా, బావ చాలా చూసుకుంటారు అదని. కానీ ఐ డోంట్ నో వెదర్ ఎవరి దగ్గర ఇచ్చారు ఏమో తెలియట్లేదు, ఆ పర్సన్ ఎవరు తెలియదు. కానీ అక్క ఎర్న్ చేసింది కూడా చాలా ఎక్కువ ప్రాపర్టీస్ కదా ఓ చాలా సార్. అప్పుడు. చెన్నైలో చాలా ఉండే, ఒక్కటి నాకు తెలిసి 10-12 ఉండేది, బట్ Hmm. ఇప్పుడేమో నాకు తెలిసి 5 ఏమో ఉంది. ప్రాపర్టీస్. అవును ఓకే. ఇప్పుడు అది ఆ మెండర్ లోనే ఉన్నాయి. అవును. Hmm? ఒక్కొక్కటి లీజ్కి ఇచ్చారు, ఒకటేమో రెంట్కి ఇచ్చారు, అలా. ఓకే. సో సంబడి ఈస్ టేకింగ్. అన్న చనిపోయారు కదా, అవును హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. బావ చనిపోయిన తర్వాత. అవును, నా ఇంటర్వ్యూలో చెప్పారు ఆమె. అవును, హీ వాజ్ ద వన్ హూ టుక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రాపర్టీస్. అన్న లేకపోతే చాలా కష్టమై ఉంటుంది అక్కకి. హీ ఫౌండ్ కొన్ని ప్లేస్, ఈ ఫౌండ్ ఇట్, అది రిజిస్ట్రేషన్ చేశారు. అండ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెన్నై నుంచే వస్తారు అన్న, ఇక్కడ ఎవరు ఉండరు. ఆ అక్క బిలీవ్డ్ హిమ్ బ్లైండ్లీ. అదే మా నాన్న తర్వాత అన్న వాస్ టేకెన్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రాపర్టీస్ అండ్ ఎవ్రీథింగ్. సో చెన్నైలో కూడా ఏమేమి ఉంది అని చెప్పి అన్ని తీసి అక్కకి ఇచ్చారన్నమాట. చనిపోయిన ముందులో మా అన్నయ్య ఆవిడ దగ్గర, అదే వదిన దగ్గర ఈ బాక్స్ వచ్చి మా అక్క దగ్గర ఇవ్వాలి అని చెప్పి ముందులే చెప్పేశారు. ఓకే. ఐ మీన్ అది రిజిస్ట్రేషన్ అది ఉంటుంది కదా, పేపర్స్ డాక్యుమెంట్స్ అని, అదని. సో అన్న చనిపోయి 1 year తర్వాత ఇప్పుడు రీసెంట్ గా అనుకుంటా 2-3 years తర్వాత వెళ్ళింది, బాక్స్ తీసి అక్క దగ్గర ఇచ్చేసారు. ఓకే. ఎక్కడెక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీస్ చెన్నైలో ఇవి. చెన్నై, హైదరాబాద్ 2. ఓకే. కానీ కిడ్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళు మేఘమ్స్ ఐ థింక్ ఈస్ డూయింగ్ సమ్ షూటింగ్, రీసెంట్ గా స్టార్ట్ చేశాడు. ఓకే. పెద్దవాడు వచ్చి యూట్యూబ్ డైరెక్షన్ చేస్తాం, బికాస్ యూ వాంట్ బికమ్ అ బిగ్ డైరెక్టర్. అవును. దట్స్ హిస్ డ్రీమ్. సో హీస్ టేకింగ్ టైం. చెప్పారు ఏజ్ వైజ్ ఏమి ఉండదమ్మా, వస్తే మంచిగా రావాలి డైరెక్టర్ గారు. యూ వాంట్ బికమ్ అ బిగ్ డైరెక్టర్. ఓకే.